శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థికాభివృద్ధి మరి పరిహారాలు లక్ష్మీ కటాక్షానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పరాభవ సంవత్సరంలో మిథున రాశి వారికి శని దశమ స్థానం ప్రభావం వల్ల కష్టపడి సంపాదించవలసినటువంటి కాలం. మీరు సంపాదన ఖచ్చితంగా నిలబడుతుంది. గురువు అనుకూలంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి సంపద పెరగడానికి కొన్ని శాస్త్రీయబద్ధకంగా జ్యోతిష్యపరంగా కొన్ని పరిహారాలు ఉన్నాయి. బుధగ్రహ శక్తి పెంచే పరిహారం. మిథున రాశికి అధిపతి బుధుడు. చేయవలసిన పరిహారం ప్రతి బుధవారం గణపతి పూజ, సంకష్టహర చతుర్థి రోజు. నెలకు ఒకసారి సంకష్టహర చతుర్థి వస్తుంది కదా, ఆ సమయంలో సంకష్టి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ ప్రదోష కాలంలో హోమాదులు అభిషేక ఆరాధనలు అవన్నీ కూడా చేసేసి చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, అదొకటి చేయాలి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కువ వాడడం, అట్లీస్ట్ గ్రీన్ రిలేటెడ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయడం. ఓం బుధాయ నమః అని 108 సార్లు జపం చేయడం. దీనివల్ల ఏమవుతుంది? వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మరి ధనాభివృద్ధి కోసం ఏం చేయాలి? దీనికి చేయవలసిందంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆయనకి బుధుడికి అధిపతియే విష్ణుగా చక్కగా ఉన్నాడు కాబట్టి విష్ణు ఆరాధన. వీలుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలకు వెళ్ళండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఆలయాల్లో పచ్చకర్పూరం లాంటిది ఇవ్వండి, చక్కగా ఇవ్వండి. పుష్పాలన్నీ కూడా ఇవ్వండి. దీనివల్ల ఏం లాభం వస్తుందంటే ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. సరే, మరి లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి? శుక్రవారం సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, సంపద నిలవ ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి ఏమైనా దాన ధర్మాలు ఏమైనా చేయాలంటే మిథున రాశి వారు చాలా శుభం చేయవలసిన విద్యార్థులకు పుస్తక దానం ఇవ్వండి, పేదలకు ఆహారాన్ని పంచండి. పుణ్యం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఆటంకాలు అన్నీ కూడా ఉన్నా కూడా తొలగిపోతుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మంత్ర జపాలు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం అంటే ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః 108 సార్లు ప్రతిరోజు చేయడం వల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇవన్నీ చేస్తే పెరుగుతుంది, కానీ ఇవన్నీ చేయడానికి ఏం కావాలంటే మూలధనం, భక్తి. ఆ భక్తి ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఈ సంవత్సరం మిథున రాశి వారు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త వ్యాపారాలు ఆలోచించి ప్రారంభించాలి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండి బుధగ్రహ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక అభివృద్ధి మెండుగా ఉంటుంది. ఆశీర్వాదం. నీకు ప్రత్యేకించి నా జాతకంలో ఆర్థిక అభివృద్ధి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా గురుగారు ఈ గోచారం కాకుండా అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో నెంబర్కి చెప్పారంటే మీకు ఆర్థిక అభివృద్ధి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని విశ్లేషించి చెప్పబడుతుంది. విజయవస్తు.